హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూర్చొని అలా ఆలోచిస్తా ఉంటే ఒక విషయం గుర్తొచ్చింది. దానికి నేను చాలా నవ్వాను. నేను చెప్పిన తర్వాత అది కరెక్టో కాదో మీ మీరు కూడా ఒక్కసారి నాకు కమెంట్ చేయండి. ఏంటంటే ఒక ఇద్దరు ప్రేమికులుంటారు. అమ్మాయి, అబ్బాయి. వాళ్ళు బాగా ప్రేమించుకుంటారు గదా! ఆ టైంలో ఏమనుకుంటారు? ఇదిగో నువ్వు నీకు నాకు గనక ఇంట్లో ఒప్పుకోక మ్యారేజ్ జరగకపోతే నేను ఇంకెవ్వరిని చేసుకోను. అది అమ్మాయి అంటే అవునో కాదో నాకు తెలీదు గానీ, అబ్బాయిలంటారు కదా చాలా మంది. నేనైతే చెప్తున్నాను గదా! నిన్ను తప్ప ఇంకే అమ్మాయిని పెళ్లి చేసుకోను. ఒకవేళ చేసుకున్నా నేను కాపురం చేయలేను ఆ అమ్మాయితో అని చెప్తారు. కట్ చేస్తే ఒకవేళ విడిపోయిన తర్వాత ఇద్దరు వేరు వేరుగా పెళ్లిళ్లు చేసేసుకుంటారు. ఒకవేళ అమ్మాయి పెళ్లి చేసుకుంటదో, ఉండిపోతదో తర్వాత విషయం. ఈ అబ్బాయికి వాళ్ళోళ్ళు మ్యారేజ్ చేసేసారనుకోండి. ఆ తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా ముగ్గురు గాని, నలుగురు గాని పిల్లలు పుడతారు. నిజం. ముగ్గురు గాని, నలుగురు గాని. అది అవునో కాదో నాకు చెప్పండి. మామూలోళ్ళ కన్నా ఒక్కళ్ళు, ఇద్దరు పుడతారు గానీ, ఇలా శపథాలు చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా ముగ్గురు గాని, నలుగురు గాని పుడతారు. నేనది చాలా మందిని చూసాను. అవునో కాదో మీరు చెప్పండి.